ఆయన విష్ణువుకి మేనల్లుడు. అందుకని మురుగన్ మరుమగన్ అంటారు. మేనల్లుడే అల్లుడు. ద్రవిడ దేశంలో మురుగన్ మరుమగన్ అంటూ ఉంటారు. మేనల్లుడే అల్లుడైనాడు అని. లక్ష్మీదేవి యొక్క ముచ్చటని తీర్చడం కోసం విష్ణువే ముని రూపంలో వచ్చాడు అంటారు. కాబట్టి శ్రీదయితాంశుడొకండు శివుడును మౌనితల్లజుడు. శివుడు అని పేరు కలిగినటువంటి ఒక ముని ఒకానొక సమయంలో విశేషమైనటువంటి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటున్న వాడికి ఆశ్చర్యం ఏమిటంటే, లోచనోత్సవ నవయవ్వనిన్ హరిణిన్ చక్కక చూచి భ్రమించి, ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి అందమైన లేడిపిల్ల లాంటి ఒక స్త్రీని చూశాడు. ఆమె ఎవరు చెప్పబడలేదు. ఎందుచేత అలా ఆమెని చూసినంత మాత్రం చేత ఆయన యొక్క తేజస్సు దాని స్థానము నుండి కదిలి భూమి మీద పడింది. ఆ భూమిని తాకగానే అందులోంచి ఒక ఆడపిల్ల పుట్టింది. ఏమిటో ఈ కథలన్నీ ఇలాగే ఉంటాయండి. ఏమిటి ఈ పుట్టడం ఏమిటి, ఇంత కామాతురత ఏమిటి, ఈ కథలు ఏమిటి, సుబ్రహ్మణ్యుడి వివాహం చేసుకోవడం ఏమిటి, ఏమిటంటే ఇది ఏదో భక్తితో వింటున్నామని మీరు మరీ ఇంత అన్యాయంగా చెప్పేస్తున్నారు. మీరు మాత్రం పాపం ఏం చేస్తారులేండి, పురాణంలో ఏముందో అదే కదా మీరు చెప్తారు అని అనుకోకండి.